సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 14 సెప్టెంబర్ 2025కి సంబంధించిన మ్యాథ్స్ పేపర్ అయితే షిఫ్ట్ 3 సాల్వ్ చేయబోతున్నాం. సో దీనికి ప్యారలల్గానే మనకి రీజనింగ్ కూడా షిఫ్ట్ వైజ్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. సో మీరు కావాలంటే మన ఛానల్ ఓపెన్ చేసి అవి చెక్అవుట్ చేయొచ్చు. సో అంతేకాదు మన ఇంగ్లీష్కి సంబంధించిన వొకాబులరీ కూడా పిక్టోరియల్ ఫామ్లో డైలీ 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చొప్పున వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో కావాలంటే మీరు అవి కూడా చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఓకే, ఏది ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాను, రూట్ వాల్యూస్ 1 టు రూట్ 10 వరకు మొత్తం తెలిసి ఉండాలని. సో రూట్ 1 ఈక్వల్ టు 1, రూట్ 2 ఈక్వల్ టు 1.414, రూట్ 3 ఈక్వల్ టు 1.732, రూట్ 4 ఈక్వల్ టు 2, రూట్ 5 ఈక్వల్ టు 2.236, రూట్ 6 ఈక్వల్ టు 2.449, root 7 equal to 2.848, root 646, root 8 equal to 2.828, root 9 equal to 3, root 10 equal to 3.126 కానీ 1 to 9 కానీ అవ్వచ్చు, 6 or 9 లాస్ట్ అది. సో ఇలా రూట్ 1 వరకు అట్లీస్ట్ రూట్ 10 వరకు వాల్యూస్ తెలిసి ఉండడం వల్ల యూజ్ ఇదే. సో రూట్ 7 వాల్యూ ఎంత, 2.646. సో 2.646 మైనస్ రూట్ 3 వాల్యూ 1.732. సో 4 1 6 7 తీసేస్తే 0.914 ఇది. సో ఇదంతా 2.236 మైనస్ 1.414 228 0.828. సో ఏది పెద్దది? సో అబ్సల్యూట్లీ ఏ గ్రేటర్ దెన్ బి అనమాట. సో ఏ గ్రేటర్ దెన్ బి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఏ గ్రేటర్ దెన్ బి. సో సెకండ్ వన్, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. సో బ్రాకెట్ ఫస్ట్ ఇట్ నుంచి సాల్వ్ చేసుకొద్దాం. సో ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్, ఎడిషన్. సో ఫస్ట్ ఎడిషన్ చేసుకుంటే 16/5, 16/15. సో అలా కన్నా ఇది ఈజీ. సో 10 - 9, 1/10 ప్లస్ 1/15. సో ఏదైనా ఒకటే వస్తుంది. సో 10 - 10 15 అంటే సో ఇందులోది ఈ బ్రాకెట్లో ఇదంతా 1/4 ఇంటూ 2. సో డివైడ్ అంటే పైకి వెళ్తే అది మల్టిప్లై అవుతుంది. సో 1/2 ఇంటూ, సో 15 అంటే 15 ప్లస్ 10, సారీ 150 కదా, 30, సారీ 30 అంటే 3 2 30. సో 5/30 అంటే 30/5. సో 30/5 అంటే 15/5, 15/5 అంటే 3 అనమాట. సో 3 వచ్చేసి ఆన్సర్ అను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 3 నెంబర్ ఆఫ్ మార్బుల్స్ రేషియోస్. సో 3:4:6 రేషియోస్ ఇచ్చాడు. సో 3x యాడ్ చేసింది ఎంత, 20 రెడ్కి. నెక్స్ట్ 4x యాడ్ చేసింది ఎంత, 15. నెక్స్ట్ 6xకి ఎంత యాడ్ చేశారో తెలియదు. సో వాటి రేషియోస్ యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చాయంట. అంటే ఏంటి, 3x ప్లస్ 20/6x ప్లస్ y. సో ఇది ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఇది చేసుకోవాలి. సో 4/7 ఒకటి, అలానే 4x ప్లస్ 15/6x ప్లస్ y ఈక్వల్ టు 5/7 అనమాట. సో ఈ రెండు సాల్వ్ చేసుకుంటే మనకి XY వాల్యూస్ వస్తాయి. సో XY వాల్యూస్ వచ్చిన తర్వాత మనకి కావాల్సింది ఎంత, y అంటే y కనుక్కుంటే సరిపోద్ది. సో 21x ప్లస్ 140 ఈక్వల్ టు 24x ప్లస్ 4y. సో 21 అంటే 3x ఈక్వల్ టు 140 మైనస్ 4y, 3x ప్లస్ 4y ఈక్వల్ టు 140. నెక్స్ట్ వచ్చేసి 21x ప్లస్ 3 10 105, 30x ప్లస్ 5y. సో 9x ఈక్వల్ టు 105 మైనస్ 5y. సో 9x
ప్లస్ 5y మైనస్ 105. సో 3x ప్లస్ 4y మైనస్ 140. సో ఇవి సో మనకి ఎక్స్ క్యాన్సిల్ అయిపోవాలి, వై కావాలంటే అంటే మల్టిప్లై చేసుకోవడమే, కిందది పైది పైది కింద దాంతో. సో 3తో వేస్తే 27x ప్లస్ 15y మైనస్ 315. నెక్స్ట్ 27x ప్లస్ 3x ప్లస్ 4 కదా, 36y మైనస్ 0. 4 9 36, 3 9 9 9 3 12, 26. ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది, వై. సో మైనస్ ఇక్కడ ప్లస్ 15 15 15 30 21y ఈక్వల్ టు మైనస్ 1216 315 అంటే 5 నుంచి 1 తీసేస్తే 4, ఇక్కడ ఇంకా 1 సారీ 7 9. సో 945 ఉంటుంది. ఇంకో మైనస్ మైనస్ క్యాన్సిల్. సో y వాల్యూ 941/25. డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ గ్రీన్ మార్బుల్స్ యాడెడ్. y కదా అడిగింది. సో 4 టైమ్స్ 84 10 105 అంటే 5 టైమ్స్. సో y 45 వచ్చింది. సో 45 అంటే సో ఇక్కడ మిస్టేక్ వచ్చింది గాయస్. సో 4 3s are 28. 2x 9x కాదు 2x. సో ఇక్కడ అంతా అరేంజ్ చేయాలి. సో ఇది క్యాలిక్యులేషన్ మిస్టేక్. సో సిల్లీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఎక్కువ వస్తున్నాయి. సో 6x మైనస్ ప్లస్ 15y 315, మళ్ళా 6x మైనస్ 8y మైనస్ 280. సో ఇవి 0 ఈక్వల్ టు క్యాన్సిల్ అవుతాయి. సో క్యాన్సిల్ అయితే ఇది ప్లస్. సో 7y ఈక్వల్ టు ఇదొక 20 అదొక 15 35. సో y ఈక్వల్ టు 5. సో y ఈక్వల్ టు 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చిన్న చిన్నవి. సో అవే మార్కులు అయితే పోతున్నాయి. సో సో ఈవెన్ ఏ స్మాల్ మిస్టేక్ కెన్ కాస్ట్ గ్రేట్ డిజాస్టర్స్ అంటారు కదా, అలాంటిదే ఇలాంటి. సో కళ్ళు మూసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే అలాగే ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 25 12 months, బి 6 months. సో 25 12 months 50 6 months. షేర్ ఆఫ్ 30% ప్రాఫిట్. సో 30,000 టోటల్ ఇచ్చాడు. సో 25 1 టైమ్ 2 టైమ్స్ 6 టైమ్స్ 6 6 క్యాన్సిల్ 1:1 వచ్చింది. సో 1:1 అంటే సింపుల్గా దీన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇద్దరు ప్రాఫిట్లు 15 15 అవుతాయి. సో 15,000 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 1:1 వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దాన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. సో నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 5:3 స్టార్ట్ చేశారు ఆఫ్టర్ 6 months. సో 6 months 5A. నెక్స్ట్ ఏం చేశాడు, ఏ విత్డ్రాస్ 10,000. సో లెట్స్ సే ఇది 50,000 అనుకుందాం. ఆఫ్టర్ 6 months ఏ విత్డ్రాస్ 10,000 అంటే 40. అండ్ బి డబుల్స్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. అంటే బి ఏం చేశాడు, ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేశాడు. అంటే 30 అల్లా 30 చేస్తే 60. సో 30 30 60. సో ఎలా వేస్తేనే అర్థమవుతుంది కదా. సో 5ని 50 అనుకోవచ్చు, 500 అనుకోవచ్చు, 300 అనుకోవచ్చు. ఎలా అయినా సరే 5:3 రేషియోస్లో రాసుకుంటే చాలు. సో నేను ఏం చేశానంటే 50 30 కింద రాసుకున్నాను. సో 6 months 50 చేసుకుంటే నెక్స్ట్ ఏంటంటే 10 విత్డ్రా చేశాడు 6 monthsకి -10. ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేశాడు. సో ఫస్ట్ ఏంటంటే 30 అయితే సో ఫస్ట్ 30 అయితే నెక్స్ట్ అది డబుల్ అయింది 60కి. సో ఇప్పుడు జీరోస్ క్యాన్సిలే. సో ఇప్పుడు జీరోస్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల యూజ్ ఉంది. 5 30 24 18 36. సో 54
44, 44, 54. సో, ఇది కూడా 1:1 రేషియోలోనే వచ్చింది. సో, 1:1 వచ్చిందంటే సేమ్ మళ్ళా ఇందాక చెప్పినట్టే దీన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది టోటల్ ప్రాఫిట్‌ని. సో, దీన్ని ఆఫ్ చేసుకుంటే 42,000. సో, ప్రాఫిట్ ఎవరిదడిగినా సరే ఏదడిగినా 42 బీదడిగినా 42 మనల్ని ఏ అడిగాడు. సో, ఏదైనా 42,000 ఆన్సర్. సో, యావరేజ్ ఆఫ్ 3 డిజిట్ నంబర్స్ 23. సో, అంటే 100 3 డిజిట్ నెంబర్ కదా! సో, 100 నుంచి 999 లోపు ఉన్న నంబర్స్ సమ్ అడుగుతున్నాడు. యావరేజ్ అడుగుతున్నాడు. సో, మనం ఏం చేద్దామంటే సో, 100ని 23తో డివైడ్ చేద్దాం. సో, చేయడం వల్ల ఏంటంటే 4 టైమ్స్ 4 12 4 8 9. సో, 92 లాస్ట్ నంబర్. ఏది 2 డిజిట్ నంబర్ డివిజిబుల్ అయ్యేది. అంతే కదా! సో, దీనికి 28 యాడ్ చేద్దాం. సో, 23 యాడ్ చేయడం వల్ల ఏమవుతది 5, 11. సో, 115 అనేది ఫస్ట్ నంబర్ అనమాట. 3 డిజిట్ నంబర్‌లో డివిజిబుల్ అయ్యేది. మళ్ళా అలాగే లాస్ట్ నంబర్‌లో చెక్ చేద్దాం. 999/23 4 టైమ్స్ 4 టైమ్స్ ఎంత 92 కదా! 92 అంటే 7, 79 మళ్ళా 79 అంటే 3 టైమ్స్. 3 టైమ్స్ అంటే 6, 69 అంటే 10 మిగులుతుంది. సో, 10 దీంట్లోంచి మైనస్ చేస్తాం. సో, మైనస్ చేయడం వల్ల లాస్ట్ డిజిట్ వస్తదనమాట. సో, 989 లాస్ట్ డిజిట్. సో, మనకి ఫస్ట్‌ది తెలిసింది, లాస్ట్‌ది తెలిసిందంటే యావరేజ్ ఈ రెండిట్ల సమ్ము బై ఫస్ట్, లాస్ట్ బై 2 చేసుకుంటే యావరేజ్ వచ్చేస్తదనమాట. 4, 9, 10, 11/2 5 2 10, 5 2 10, 2 2 4. సో, 552 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో, మనం ఫస్ట్ వాటి మాక్సిమం లిమిట్స్ తీసుకుంటాం. సో, దాన్ని డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చిందో చూసుకుంటాం. ఆ రిమైండర్ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవడం, ఎక్కువ ఉంటే మైనస్ చేసుకుంటాం. సో, యాడ్ చేసుకోవడం, మైనస్ చేసుకోవడం వల్ల వాటి ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్స్ వస్తాయి. సో, వచ్చిన దాన్ని మనకి ఫస్ట్, లాస్ట్ తెలిస్తే ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 చేసుకుంటే యావరేజ్ వచ్చేస్తది. సో, నెక్స్ట్ 2 కంటైనర్స్ 40, 50 వాటర్ ఉన్నాయి. మిల్క్‌తో ఫిల్ చేసేసాడు. సో, రెండిటిలిని తీసుకెళ్ళి ఇంకో కంటైనర్‌లో ఏసాడు. సో, ఫైనల్ పర్సెంటేజ్ ఎంతో అడుగుతున్నాడు మిల్క్‌ది. సో, ఫస్ట్ కంటైనర్ 1, కంటైనర్ 2. సో, మిల్కు, వాటరు. వాటర్ ఇచ్చాడు 40 ఫస్ట్ దాంట్లో అంటే ఇది 60. సో, సెకండ్ దాంట్లో మిల్క్, వాటరు. మిల్క్ ఎంత 50 అంటే వాటర్ 50. సో, ఇక్కడ రెండిటిని మిక్స్ చేసేసాడు. సో, మిక్స్ చేసుకుంటే మిల్క్ 110 ఇది 90 అయింది. సో, వాటర్ 90 మిల్క్ 110 అయింది. వాడేమడుగుతున్నాడు? ఫైనల్ మిక్స్చర్ అడుగుతున్నాడు. ఫైనల్ మిక్స్చర్ మిల్క్‌ది అడుగుతున్నాడు. 110 టోటల్ ఎంత 200. సో, 100, 100 కదా 200. సో, 0 జీరోస్ క్యాన్సిల్. సో, 110 అంటే 5 టైమ్స్ 10, 5 టైమ్స్ 10. సో, 55 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఎంత మిల్క్ పర్సెంటేజ్ ఫైనల్ క్వాంటిటీలో 55 అనమాట. సో, నెక్స్ట్ 6 డజన్స్ ఆఫ్ రెడ్ పెన్స్ అండ్ సమ్ అడిషనల్ డజన్ బ్లూ పెన్స్. ద ప్రైస్ ఆఫ్ రెడ్ పెన్స్ పర్ డజన్ వాస్ 3 టైమ్స్. సో, 6 రెడ్ పెన్స్, ఎక్స్ బ్లూ పెన్స్. సో, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? రెడ్ పెన్స్ 3 టైమ్స్ బ్లూ పెన్స్ కన్నా. అంటే ఇది వై అయితే ఇది 3y. ఇప్పుడేమైంది ఎక్స్‌చేంజ్ అయినాయి అనుకోకుండా. సో, ఇది క్వాంటిటీ, ఇది ప్రైజు, ఇది ఎక్స్‌చేంజ్డ్ ప్రైజ్. అదే ఎక్స్‌చేంజ్డ్ క్వాంటిటీ అనుకోండి లేదా ప్రైజ్ అనుకోండి మీ ఇష్టం. ఆ! సో, ఇప్పుడేంటంటే అవ్వడం వల్ల 40% పెరిగిపోయిందండి బిల్లు. అంటే 6 ఇంటూ 3y ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు 6 ఇంటూ వై ప్లస్ ఎక్స్ ఇంటూ 3y. సో, ఇది. సో, దీనివల్ల 140% బిల్ పెరిగింది. అంటే ఒరిజినల్ క్వాంటిటీకి 140 యాడ్ చేసుకోవాలి. సో, 7 టైమ్స్, 5 టైమ్స్. సో, వై క్యాన్సిల్ అన్నిటిల్లో. ఇప్పుడు 6 3 18 ఇంటూ 7 10 7 70 8 7 56 70 56 ప్లస్ 7x ఈక్వల్ టు 30 ప్లస్ 5x. సో, 2x ఈక్వల్ టు సారీ ఎక్కడో మిస్టేక్ వచ్చింది. 6 ఇంటూ 3y 6 ఇంటూ 3y ఎక్స్ ఇంటూ 3y ఎక్స్ ఇంటూ వై 6 ఇంటూ వై ఎక్స్ ఇంటూ 3y 2 10 6 3 18 7x 30 15 ఇది 5 3 15 15 మైనస్ 7 8x
సో 15 - 7 8x అయితే 26 96. సో x ఈక్వల్ టు 12. సో x ఈక్వల్ టు 12, అది 6. సో 6:12 అడుగుతున్నాడు మనల్ని. సో 1:2. సో 1:2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో 5 3 ఆర్ 15, 5 వేసాం. సో అవి సిల్లీ మిస్టేక్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ వెండర్ 200 800 రూపీస్ 200 ఫ్లవర్స్. అంటే ఫ్లవర్ ఎంత పడినట్టు 4 రూపీస్. 20 ఫ్లవర్స్ పోయినాయి అంటే 180 ఫ్లవర్స్ మిగిలినాయి. 20 ఫ్లవర్స్ 4 రూపీస్ అంటే 80 రూపీస్ పోయినాయి అంటే 720 రూపీస్ మిగిలినాయి. సో 180 ఫ్లవర్స్ 720 రూపీస్కి అమ్ముకుంటున్నాడు. సెల్ రిమైనింగ్ ఫ్లవర్స్ ప్రాఫిట్ 130% రావాలి. సో 130% 720 అయితే సారీ సో 100 720 అయితే 130 ఎంత? సో 130 ఎంత? 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో 13 × 72. సో 13 × 72 అంటే 720 ఒకటి, 3 2 6, 7 3 21. సో 936. సో 936. సో 936 టోటల్ కాస్ట్ తనకు వచ్చింది. కానీ తను ఎన్ని ఫ్లవర్స్ అమ్మాలి? 180 ఫ్లవర్సే ఉన్నాయి తన దగ్గర. సో 180 ఫ్లవర్సే ఉన్నాయి కాబట్టి ఈచ్ ఫ్లవర్ ఎంత పడుతుంది అంటే సో 4 2 6 6 8 8 16 90. మళ్ళా 3 5 3 15 6 3 18. నెక్స్ట్ 30. సో 5 3 15 డైరెక్ట్ 60 మిగులుతుంది. 60 అంటే 2. 5 3 15 60 0.60 అంటే 2. మనం ఎక్కడైనా అప్రాక్సిమేషన్స్ చేసామా? మనకి డైరెక్ట్ సాల్వ్ అయిపోయింది 5.2కి. సో 100 720 ఎన్ని ఫ్లవర్స్ పోయినాయి అన్నాం? 4 4 2 80 అంటే 720. 100 720కి అమ్ముకున్నాడు. సో 130% ప్రాఫిట్ కావాలంటే ఎంతకు అమ్ముకోవాలి? 720కి అమ్ముకోవాలి. 72 అంటే 720. 3 2 3 6 7 3 21 936 అమ్మాలి. సో 936 అమ్మాలి. ఎన్ని ఫ్లవర్స్ అమ్మాలి? సో 200లో 20 పోతే 180 అమ్మాలి. 4 8 1 6 12 1 8 16 9 18 మళ్ళా 3 5 3 15 6 3 18. సో 330. 32 10 5 3 15 2. సో 5.2 వచ్చింది. సో ఇవి ఏమీ క్లోజ్గా వాల్యూస్ కాదు. సో 5.2 అయితే ఒక్కటే వాల్యూ ఉంది. సో 5.2 అయితే ఆన్సర్ వస్తుంది. సో మిస్టేక్ అయితే ఎక్కడ లేదు. మరి మీకు ఎక్కడన్నా కనపడిందేమో చూడండి. సో 5.2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నాకైతే ఎక్కడ మిస్టేక్ కనిపించలేదు. సో మిస్టేక్ కనబడితే ఒకసారి కామెంట్ చేయండి. సో టైం వేస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఫ్యూచర్స్ 25% ప్రాఫిట్ ఫెస్టివల్ సీజన్ సేమ్ టేబుల్ 1.6%, అది 1.6 జెడ్. సో స్పెషల్ డిస్కౌంట్ 20 ఇస్తే సో ఫెస్టివల్ సీజన్లో ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో లెట్స్ సే కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే సో ఈ జెడ్ అనే వాల్యూ 25% ప్రాఫిట్ ఇవ్వడం వల్ల వచ్చిందంట. సో ఇది ఎంత అనుకుందాం? 125 అనుకుందాం జెడ్ కొంతసేపు. సో జెడ్ 125 అనుకుంటే డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్ దాని ప్రైస్ ఏమైంది? 1.6 అయింది. సో 125 × 1.6 అంటే 125 1250 1260. అలాగనే 0.6 అంటే 5 6 30 12 5 6 30 6 12 15 1 1 6 7. సో 0 0 0 2 అంటే 200 అనమాట. సో ఫెస్టివల్ సీజన్లో అది ఎంత అయింది? 200 అయింది మార్కులు ప్రైస్ చేసిన తర్వాత. సో 125 వల్ల 200 అయింది. సో మళ్ళీ అందులో 20% డిస్కౌంట్ అంటే 160 అయింది. సో 160. సో 100 ఉండేది 160 అయిందంటే ఎంత పెరిగినట్టు? 60% ప్రాఫిట్. ఎంత వచ్చినట్టు? 60% ప్రాఫిట్ అనమాట. సో
సో కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం. సో దాన్ని 25% ప్రాఫిట్ వచ్చేలా చేసుకుంటే 125. సో దానికి ఫెస్టివల్ ప్రైస్‌లో ఇంక్రీజ్ చేసింది. సో 125 ఇంటూ 1.6. సో ఇక్కడ జెడ్ వాల్యూ 125 కాబట్టి మల్టిప్లై చేసుకుంటే 2000. సో పాయింట్ వరకు వస్తే 200. సో మళ్ళీ అందులో 10% అంటే 20, 20% అంటే 40, 40 మైనస్ చేస్తే 160. సో 160కి 200కి డిఫరెన్స్ 60. సో నెక్స్ట్ వచ్చేసి ఏ సొల్యూషన్ కన్సిస్ట్ యాసిడ్స్ అండ్ వాటర్స్ 5:3. సో 5:3, 5x, 3x, 4 liters of water added. So 4 liters of water added. So becomes 5/4 original quantity of acid in the solution. అంటే 5x ఎంత అడుగుతున్నాడు. సో 5x ఎంత అడుగుతున్నాడు అంటే 20x ఈక్వల్ టు 15x ప్లస్ 20. సో 5x ఈక్వల్ టు 20. సో x ఈక్వల్ టు 4. సో 4 ఇంటూ 5 20. సో 20 వచ్చేసి ఆన్సర్ అనమాట. సో 20 liters is the correct option. సో ఏ అలోన్ కంప్లీట్ కెన్ ఏ జాబ్ ఇన్ 12 days. సో ఏ 12లో కంప్లీట్ చేసేయగలడు, బి 18లో కంప్లీట్ చేసేయగలడు. ఏ అండ్ బి 7,200 ఒప్పుకున్నారు. సో సి అంటే రావడం వల్ల 5 daysలో కంప్లీట్ అయిపోయింది. సి ఎంత ఇవ్వాలని అడుగుతున్నారు. సో చూడండి, సో ఫస్ట్ దీనికి ఇది టైము ఎఫిషియన్సీస్ ఏమవుతాయి, ఎల్సిఎం 36, 3 times 2 times. సో నార్మల్గా అయితే వర్క్ ఎంత డేస్లో కంప్లీట్ అవ్వాలి, 36 వర్క్ 5 daysలో అంటే 7×5 = 2. సో 7.2 daysలో కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ 5 daysలో కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళకి ఇస్తానన్న అమౌంట్ ఎంత, దీనికి ఇస్తా అన్నారు వీళ్ళు. సో 7.2 daysకి ఇంత ఇస్తా అన్నారు, కానీ 5 daysలో కంప్లీట్ అయిపోయింది. ఎందుకు కంప్లీట్ అయిపోయింది, సి జాయిన్ అవ్వడం వల్ల. సి జాయిన్ అవ్వడం వల్ల ఎంత కలిసి వచ్చింది, సో 5 daysలో కంప్లీట్ అయిపోయిందంటే 2.2 కలిసి వచ్చింది. సో ఈ అమౌంట్ అనేది ఇంతగా వాళ్ళు మాట్లాడుకుంటే ఈ సి చేసిన వర్క్ ఇంత అనమాట. సో ఇది ఎంత, సో ఇది ఎంత 1000. సో 1000 అయితే ఇంటూ 2 ఇటు వస్తే 2200. సో 2200 సికి ఇవ్వాల్సిన అమౌంట్ అనమాట. సో తను జాయిన్ అవ్వడం వల్ల అంత వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి అంత అమౌంట్ తనకి ఇవ్వాలి. సో నెక్స్ట్, ఆ ట్యాంకర్ హ్యాజ్ ఏ మిక్చర్ ఆఫ్ సొల్యూషన్స్ 7:8:5. సో ఇది ఇందాక చేసాం. సో ఇందాక అంటే లాస్ట్ దాంట్లో చేసాం. సో సేమ్ ఇదే ఆన్సర్. సో 7x, 8x, 5x అనుకుంటాం రేషియోస్. ఇప్పుడు ఏమనుకుంటామంటే 40 liters కదా. సో టోటల్ ఎంత, 17 + 15 అంటే 20. 20 అనేది 40 అయితే 7 ఎంత, 8 ఎంత, 5 ఎంత పెట్టాలి. సో 2 times 14, 16, 10. సో -14, -16, -10 అనమాట. ఇప్పుడు ఎంత యాడ్ చేసుకోమంటున్నాడు, ఏకి 15 యాడ్ చేసుకోమంటున్నాడు, సికి 5 యాడ్ చేసుకోమంటున్నాడు, బిని టచ్ చేయలేదు. సో ఏ బీసీ కదా. సో 7x + 1, 5x - 5, 8x - 16. ఇది ఇలాగే ఉంది, 8x - 16. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, రిజల్టెంట్ క్వాంటిటీ ఆఫ్ ఏ ఈజ్ 25 liters లెస్ దెన్. సో ఏ అనేది 25 కన్నా తక్కువ అంట. అంటే 7x + 1 మైనస్ 7x + 1 మైనస్ బి కదా, 8x - 16. సారీ రివర్స్లో వేసాం. 8x - 16, 7x - 1 అనమాట, ఈక్వల్ టు 25 అంటున్నాడు. సో ఎక్స్ -17 అటు వెళ్ళిపోతే +17 అవుతుంది. సో 25 + 17 ఎంత, సో 25 + 17 ఎంత, 5, 5, 10, 12, 32. సో 32 ఇంటూ టోటల్ క్వాంటిటీ అడుగుతున్నాడు ఇనీషియల్. సో ఇనీషియల్ 20. సో 20 కదా ఇనీషియల్ 20. సో ఇది 30 కాదు 42. 42 ఇంటూ 20 840. సో 840 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో 42 ఇంటూ ఎక్స్, సారీ 20x ఇంటూ 20 ఇంటూ ఎక్స్ అనమాట. 20 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ అని మనకి ఎంత వచ్చింది 42. 25 + 17 42. 42 ఇంటూ 20 840. సో 840 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో సేమ్ ఇలాంటి సమ్మే లాస్ట్ సెట్లో ఒకసారి వచ్చింది. సో ఈ ఆల్మోస్ట్ సేమ్ సమ్సే రిపీట్ అవుతున్నాయి సెట్ మొత్తం కూడా. అన్ని మోడల్ షిఫ్ట్స్లోనూ ఒకేలా ఉంటున్నాయి సమ్స్. సో దానివల్ల ఈజీగా అనిపిస్తుంది. సో ఇదేంటంటే ఇలా ప్రీవియస్ చేయడం వల్ల సో మనకి ఆ సెట్స్ మొత్తంలోనూ ఒకే రకమైన మోడల్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ అవుతాయి. సో నెక్స్ట్ 3:2 ఇచ్చాడు టైము.
సో టైము 3:2 ఇస్తే ఎఫిషియన్సీస్ 2:3 అవుతాయి. సో టైము ఈ రేషియోస్ ఇచ్చాడు కాబట్టి ఎఫిషియన్సీస్ 2:3. బి అలోన్ కెన్ కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ 18 అవర్స్. అంటే బి అంటే ఇది బి ఎఫిషియన్సీ 3. 18 ఇంటూ 3 అంటే 30 కాదు, 40, 50, 54. సో 54 టోటల్ వర్క్. ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 10.8. సో 10.8 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇద్దరు ఎఫిషియన్సీస్ కలిపితే 5. సో టోటల్ వాడు బి ఇచ్చాడు కాబట్టి బి ఎఫిషియన్సీను ఇంటూ చేసుకుంటే 54 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 3 ఫ్రెండ్స్ సర్కంఫరెన్స్ సర్కిల్ రేసెస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. 9కి స్టార్ట్ అయ్యారు, సేమ్ డైరెక్షను. 1 గంట వరకు ఎన్నిసార్లు వాళ్ళు ఫస్ట్ మీట్ అవుతారు? ఫస్ట్ మీట్ అయిన తర్వాత ఎన్నిసార్లు? కాదు. సో వాళ్ళు స్టార్టింగ్ పాయింట్లో ఎన్నిసార్లు మీట్ అవుతారు అనేది అడుగుతున్నాడు అనమాట. సో దీనికి ఏంటంటే ఫస్ట్ అసలు ఏ టైంకి మీట్ అవుతారు, ఎన్ని టైమ్స్కి ఒకసారి మీట్ అవుతారో కనుక్కోవాలి. సో దానికి ఫార్ములా వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ లెంత్ బై రిలేటివ్ స్పీడ్స్ అనమాట. రిలేటివ్ స్పీడ్స్. సో ఎల్సిఎం ఆఫ్ ఎల్ ఎంత 2, ఫస్ట్ ఎంత స్పీడు 10, 2/12, 2/15. సో వీటిలో ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఆఫ్ 1/5, 1/6, 2/15. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలాగా? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో తెలుసు కదా ఇది. సో న్యూమరేటర్స్ ఎల్సిఎం అంటే 1, ఎల్సిఎం ఆఫ్ 1, 1, 2, హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 6, 15. సో ఎల్సిఎం ఆఫ్ 1, 2 అంటే ఇది 2, హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 16, 15 అంటే ఇది 1. సో మనకి ఎంత వచ్చింది? 2 అంటే 2 అవర్స్ అనమాట. అంటే 2 అవర్స్కి ఒకసారి మీట్ అవుతారు. సో 9కి 2 అవర్స్ అంటే 11, 11కి మళ్ళీ 2 అవర్స్ అంటే 9 to 10, 10 to 11, 11 to 12, 12 to 1. సో 9కి ఒకసారి మీట్ అవుతారు, 11కి ఒకసారి మీట్ అవుతారు, 1కి ఒకసారి మీట్ అవుతారు. అంటే స్టార్టింగ్ పాయింట్ 11కి 1కి అంటే 3 టైమ్స్ మీట్ అవుతారు అనమాట. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 3 టైమ్స్ మీట్ అవుతారు. సో 9 ఫస్ట్ టైం మీట్ అవుతారు, నెక్స్ట్ 11కి, నెక్స్ట్ 1 అవర్, 2 అవర్స్ గ్యాప్ కాబట్టి సో 2 అవర్స్ ఇంటర్వెల్లో 3 టైమ్స్ మీట్ అవుతారు అనమాట, ఇంక్లూడింగ్ ఫస్ట్. సో నెక్స్ట్ వన్, ఏ సర్క్యులర్ పాత్ 3 విడ్త్ రన్స్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్. సో ఇది 8, ఇది 3 అంటే ఇది ఎంత అవుతుంది? 8, 3 అంటే 11. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది పాత్? ఇది కనుక్కోవాలంటే టోటల్ మైనస్ ఇది చేసేయాలి. సో అంటే πr1² మైనస్ πr2² చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో పై కామన్ తీసుకుంటే r1² ఎంత? పెద్దది 11, 11² మైనస్ r2² ఎంత? 8 స్క్వేర్. సో పై ఇంటూ 11 + 8 19, 11 + 8 19, 11 - 8 11 a + b ఇంటూ a - b కదా. సో 3. సో 3 అంటే 22/7. సో 3.14 తీసుకుందామా, 22/7 తీసుకుందామా? 22/7 తీసుకుని చూద్దాం. సో 66 ఇంటూ 9. సో 11తో ఉంచేసేయండి. 11 ఎంచుకుని చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది సొల్యూషన్ చేయడం. సో ఒకసారి ఎలాగో చూద్దాం. మీకు డెరివేషన్ కోసం చెప్తున్నాను అంతే, టైం పట్టినా పర్వాలేదు. సో చూడండి ఒకసారి 11 అలా ఉంచేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే 3 2 6 కదా, 6 × 19, 6 × 19 అంటే 9 6 54, 5 6 అంటే 11. సో 11 × 7 కదా. సో ఇప్పుడు 4 5 2 1 12 17. సో ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోద్ది అనమాట. 11తో మల్టిప్లికేషన్ అంటే లాస్ట్ నుంచి సమ్మల్ చేసుకోవడం వచ్చేయడం, ఫస్ట్ లాస్ట్ యాజ్ టీజ్గా వస్తాయి. సో 1 55 అంటే 7 49, 55 అంటే 6, 8 56, 9 63, 1 అంటే 0 మళ్ళీ ఎందుకంటే 10 సరిపోవట్లేదు. సో 179.0 సంథింగ్ వచ్చేస్తుంది. సో 179.0 సంథింగ్ వచ్చేది ఒకటే ఉంది. సో మిగతావి కూడా చేయాల్సిన లాస్ట్ది కూడా. సో యాక్చువల్గా అయితే 179 వచ్చిందంటే చాలు, అక్కడతో క్లోజ్ చేసేయచ్చు సమ్మని. 7 కూడా అక్కర్లేదు, 17 చేసుకుంటే చాలు, 9 కూడా అవసరం లేదు. ఎందుకంటే 170 మీద ఒకే క్వశ్చన్ ఉంది. సో అలా మొత్తం చేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్, అలా షార్ట్ కట్లో వెళ్ళిపోవడం బెటర్ అనమాట.
సో పర్పెండిక్యులర్ లైన్ సో y ఈక్వల్ టు mx ప్లస్ సి. సో m అంటే ఇక్కడ 1/4. సో పర్పెండిక్యులర్ లైన్కి ఫార్ములా ఏంటంటే m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. సో స్లోప్ 1 ఇంటూ స్లోప్ 2 ఈక్వల్ టు -1. సో స్లోప్ 1 ఇచ్చాడు ఇంటూ m2 ఈక్వల్ టు -1. m2 అడుగుతున్నాడు. m2 అంటే బయట ఇది పక్కకి వెళ్తే -4 అనమాట. సో -4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది పర్పెండిక్యులర్ లైన్కి. నెక్స్ట్ వచ్చేసి కన్వర్ట్ 2.5 రేడియన్స్ టు డిగ్రీస్. సో రేడియన్స్ ఇంటూ 180 బై పై బై 180. 180 బై పై ఈక్వల్ టు రేడియన్స్ డిగ్రీస్. సో ఫార్ములా ఇది. సో 2.5 రేడియన్స్ అంటే 6 ఇంటూ డిగ్రీస్లోకి మార్చమన్నాడు కదా. సో పై అంటే 22/7 వేసుకోవాలి. సో 2.5 ఇంటూ 180 ఇంటూ 7/22 ఈక్వల్ టు డిగ్రీస్. సో సో 25 ఇంటూ 8 7 56 5 7 5 12/22. సో 11 6 3 63. సో 5 టైమ్స్ 55 8 7. సో 5.7. సో 5.7 ఇంటూ 4 అంటే బై 4 చేసుకోవాలి. ఇంటూ 25 కాబట్టి బై 4 1 4 2 4 8 3 4 12 4 4 16 1 16 అంటే 10 16 1. నెక్స్ట్ 14 3 3 9 143. సో 143 పాయింట్ సంథింగ్ వస్తుంది డిగ్రీస్. సో 143 పాయింట్ సంథింగ్ వచ్చేది ఒక ఆప్షనే ఉంది. సో మిగతా ఏం కాదు. సో ఇది ఎలా చేసామంటే 5.7/3 అంటే పెద్ద కష్టమేం కాదు. సారీ 5 మీకు ఇది ఎలా వచ్చిందో తెలియలేదు కదా. సో 25 ఇంటూ 63/11 కదా. సో 63/11ని 5.7 వేసుకున్నాం. సో 5.7 ఇంటూ 25 అంటే పెద్ద కష్టమేం కాదు. సో మల్టిప్లై చేసుకోవడం కన్నా బై 4 చేసుకుంటే దీన్ని మనకు ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను 25తో మల్టిప్లై చేయడం అన్నా బై 4 చేయడం అన్నా ఒకటే. అలానే 2తో ఐ మీన్ 15 కాదు 5తో మల్టిప్లై చేయడం అన్నా 2తో డివైడ్ చేయడం అన్నా ఒకటే. 125తో మల్టిప్లై చేయడం అన్నా 8తో డివైడ్ చేయడం అన్నా ఒకటే. లేదు 25తో డివైడ్ చేయడం అంటే 4తో మల్టిప్లై చేయడం. 125తో డివైడ్ చేయడం అంటే 8తో మల్టిప్లై చేయడం. 2తో మల్టిప్లై ఐ మీన్ 5తో డివైడ్ చేయడం అంటే 2తో మల్టిప్లై చేయడం అనమాట. అలా. సో మీకు ఏంటంటే కన్వీనియన్స్ బట్టి నెంబర్స్ మారుతూ ఉంటాయి. సో అలా చేసుకుంటే 143 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 143 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో సెక్టార్ ఇచ్చాడు, సర్కిల్, ఏరియా అడుగుతున్నాడు. సో సెంట్రల్ యాంగిల్ 5/6. 5/6 అంటే 180/6 30. సో 30/160 30/180 ఇంటూ 22/7 ఇంటూ 100 r² అంటే 100. సో 6 టైమ్స్ 3 టైమ్స్ 50. సో 3 ఇంటూ 3.14 ఇంటూ 50. సో 150 ఇంటూ 3.14. సో 15 ఇంటూ 31.4. సో 15 ఇంటూ 31.4 అంటే సారీ 360 ఇది 180 కాదు. θ/360 ఇంటూ πr² ఇది. సో θ/360 అంటే 12 6 టైమ్స్. సో మళ్ళీ 3 టైమ్స్ 25. సో 22/7 ఇంటూ 25 ఇంటూ 1/3. సో మీకు ఆప్షన్స్ చూసుకోండి, చాలా డిఫరెన్స్ ఉంది. అప్రాక్సిమేషన్లో దీని ఆన్సర్ చెప్పేస్తాను చూడండి. సో 7 టైమ్స్ ఎంత 21. 7 7 క్యాన్సిల్. సో 25. సో ఆన్సర్ డైరెక్ట్గా 1 or 2 అటు ఇట్లో 25 ఉంటుంది. సో ఇక్కడ ఏది ఆప్షన్ లేవు, ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో అది అప్రాక్సిమేషన్ చేసుకోవడం వల్ల యూజ్. లేదు మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలన్నా మీరు అది సాల్వ్ చేసుకున్నా వస్తుంది. దీన్ని 3.14 అనుకుని చేసినా అలా చేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. 3.14 అంటే బై 3 చేసుకుంటే 10 టైమ్స్ 1
మళ్ళా పాయింట్ 2 టైమ్స్ అలా అనమాట. సో, పాయింట్ పెట్టుకొని ఇంటూ 25 చేసుకుంటే సో, 1 ఇంటూ సంథింగ్ కాబట్టి 1 ఇంటూ 25, 25 అంటే 26. సో, అలా అయినా మీకు ఆన్సర్ వచ్చేస్తది. బట్ అప్రాక్సిమేషన్ చూసారు కదా! సో, సింపుల్‌గా అయిపోద్దనమాట. సో, మనకి ఆప్షన్స్ చూసుకున్నప్పుడు మనకి దగ్గరలో ఏదీ లేనప్పుడు అసలు ఈజీగా క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో, ఫుల్‌గా చేసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా అలా చేసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి tan A ఈక్వల్ టు cot A ఇచ్చాడు. సో, ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతది? A ప్లస్ B ఈక్వల్ టు 90 కాంప్లిమెంటరీ అయినప్పుడు అవుతదనమాట. సో, 90 అంటే 2A ప్లస్ 30 సారీ A ప్లస్ 2A మైనస్ 30 ఈక్వల్ టు 90. సో, 3A ఈక్వల్ టు 120, A ఈక్వల్ టు 60. సారీ 40. సో, 4 టైమ్స్ కదా 40. సో, 40 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిమిలర్ ట్రయాంగిల్స్ హైట్స్ ఆల్టిట్యూడ్స్ రెండు ఒకటే 2:5 రేషియోస్ ఆఫ్ ది ఏరియాస్. సో, సిమిలర్ ట్రయాంగిల్స్లో ఆల్టిట్యూడ్స్ అయినప్పుడు వాటి ఏరియాస్ స్క్వేర్స్ ఫామ్లో ఉంటాయన్నమాట. సో, హైట్స్ అయినప్పుడు ఏరియాస్ వాటి స్క్వేర్స్ ఫామ్లో ఉంటాయి. సో, అంటే దీని ఆన్సర్ వచ్చేసి 425 స్క్వేర్. సో, దీన్ని స్క్వేర్ చేసుకుంటే దాని ఏరియాస్ వచ్చేస్తాయి అనమాట. సో, సిమిలర్ ట్రయాంగిల్స్లో కండిషన్ అది. సో, హైట్స్ ఒక రేషియోలో ఇచ్చినప్పుడు వాటికి కరస్పాండెంట్గా ఉండే ఏరియాస్ వాటికి స్క్వేర్లో ఉంటాయి అన్నమాట. సో, ఆన్సర్ వచ్చేసి 4/425. సో, ఏ వాల్యూ ఇచ్చాడు? A+1 హోల్ స్క్వేర్ అడుగుతున్నాడు. సో, A+1 హోల్ స్క్వేర్ అంటే A+B హోల్ స్క్వేర్ ప్లస్ A-B హోల్ స్క్వేర్ అంటే A+B హోల్ స్క్వేర్ ప్లస్ A-B హోల్ స్క్వేర్ అంటే 2A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అవుతుంది. 2A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే సారీ హోల్ స్క్వేర్ కాదు B స్క్వేర్. 2 ఇంటూ A స్క్వేర్ అంటే ఇక్కడ అంతా 5 అంటే 5 ప్లస్ 1 6. సో, 2 ఇంటూ 6 12. లేదు మీరు డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది. సో, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది. సో, A+B హోల్ స్క్వేర్ ప్లస్ A-B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2AB 2A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అనమాట. A+B హోల్ స్క్వేర్ ప్లస్ A-B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. అలాగే A+B హోల్ స్క్వేర్ మైనస్ A-B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4AB. సో, అది ఈ చేంజ్ ఉంటుంది. సో, సైన్ మారడం వల్ల చేంజ్ వస్తుంది చూసుకోండి అది. సో, నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫై. సో, రూట్ 50 అంటే 2 ఇంటూ 25. నెక్స్ట్ 9 ఇంటూ 2 మైనస్ 4 ఇంటూ 2. సో, ఇవన్నీ స్క్వేర్స్ మధ్యలో ఉండే. సో, అవి బయటకు వచ్చేస్తే రూట్ 3 రూట్ అలాగే 2 రూట్ కామన్ తీసుకుంటే ఇది ప్లస్ 5 ప్లస్ 3 8 అంటే 6 రూట్ 2. సో, రూట్ 2 కామన్ తీసుకుంటే 5 ప్లస్ 3 8 మైనస్ 2 6 రూట్ 2 వస్తుంది. సో, 6 రూట్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ మ్యాక్సిమం లెంత్. సో, చూడండి సర్కిల్లో ఎప్పుడు మ్యాక్సిమం కార్డ్ వచ్చేది ఒకే ఒకటి అది కూడా సెంటర్ నుంచి పాస్ అవ్వాలి. సో, అప్పుడు ఏమవుతుంది? సెంటర్ నుంచి పాస్ అయితే కార్డ్ అదే డయామీటర్ అవుతుంది. సో, డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ 25. సో, ఇది 12.5 జస్ట్ చెప్తున్నాను అవసరం లేదు. అప్పుడు ఏంటంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ది కార్డ్. సో, డయామీటర్ పాస్ అయ్యేదే మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద కార్డ్ సర్కిల్లో. ఎందుకంటే మిడ్ పాయింట్ నుంచి వెళ్ళాలి. సో, మిడ్ పాయింట్ నుంచి వెళ్ళాలి. సో, కార్డ్ అంటే తెలుసు కదా మీకు. సో, కార్డ్ అంటే ఇక్కడైనా కార్డే, ఇక్కడైనా కార్డే, ఇదైనా కార్డే, ఇదైనా కార్డే, ఇదైనా కార్డే. సో, ఏదైనా కార్డ్ అంటే సర్కిల్లో 2 పాయింట్స్ని జాయిన్ చేయడం అనమాట. సో, ఇందులో మ్యాక్సిమం వచ్చేది ఎప్పుడు వస్తుంది? సో, సెంటర్ నుంచి పాస్ అయినప్పుడే మ్యాక్సిమం వస్తుంది అనమాట. సో, ఆ సెంటర్ని ఏమంటారు మనం? డయామీటర్ అంటాం. సో, అక్కడి నుంచి ఎటు వెళ్ళినా రేడియస్ అవుతుంది. హాఫ్ అయితే రేడియస్, ఫుల్ అయితే డయామీటర్ అలా. సో, నెక్స్ట్ sin A ప్లస్ cos A ఈక్వల్ టు రూట్ 2 sin A వాల్యూ ఆఫ్ tan A. సో, tan A అడుగుతున్నాడు. సో, tan A అంటే మనం sin బై కాస్ చేసుకుంటే tan వస్తుంది. సో, sin బై కాస్ అంటే tan A ప్లస్ cos బై కాస్ అంటే 1 ఈక్వల్ టు రూట్ 2 tan A. సో, tan A ఇటు పక్క వచ్చేస్తే tan Aని ఇటు పక్కకు తీసుకెళ్ళిపోతే 1 ఈక్వల్ టు రూట్ 2 మైనస్ 1 tan A. సో, ఇలా వస్తుంది. సో, tan Aని ఇలా ఉంచేస్తే 1/√2 మైనస్ 1. సో, రేషనలైజింగ్ చేసుకుంటే రూట్ 2 ప్లస్ 1 ఇక్కడ కూడా రూట్ 2 ప్లస్ 1. సో, రూట్ 2 ప్లస్ 1 బై A ప్లస్ B ఇంటూ A మైనస్ B 2 మైనస్ 1 అంటే ఏంటి? రూట్ 2 ప్లస్ 1 వచ్చింది. tan A ఈక్వల్ టు రూట్ 2 ప్లస్ 1.
సో √2 + 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మిగతా అన్ని రాంగ్. సో ఇక్కడితో 25 సమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి గాయ్స్. సో షిఫ్ట్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. సో 14థ్ సంబంధించిన 3 షిఫ్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ క్లాస్‌లో 15థ్ సంబంధించిన ఫస్ట్ షిఫ్ట్ అయితే చూస్తాం. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.